హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో అన్ని మంత్స్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉన్నాయి, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే యుక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు. రష్యా భీకర దాడులు యుక్రెయిన్కు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. యుద్ధం కారణంగా స్థానికంగా అనేక మంది సైనికులు, సామాన్యుల మానసిక స్థితి దుర్భరంగా మారింది. ఇవి దేనికి సంబంధించి అంటే అనేక మంది సైనికులు కానీ సామాన్యుల మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల చేదు జ్ఞాపకాలు, గాయాల నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రామా రిలీఫ్, ధ్యానం, శ్వాస అభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు అలాగే నిరసరాయులను, పిల్లలకు జీవితంపై కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. సో అక్కడ ఉన్న ప్రజల మానసిక స్థితిని మార్చేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలను అంటే ధ్యానం కానీ అలాంటి సేవలను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్. భారత్లో విద్యార్థులు, విద్యావంతులు, పరిశోధకులకు కృత్రిమ మేధ వినియోగంలో తోడ్పాటునందించే తొలి అభ్యసన వేగవర్ధక లెర్నింగ్ యాక్సిలరేటర్ను ఓపెన్ఏఐ నిన్న ప్రారంభించింది. దీనికోసం 5 లక్షల అమెరికన్ డాలర్లను వెచ్చించనుంది. ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ సాధనాలు, శిక్షణల ద్వారా విద్యావంతుల అభ్యసనను వేగపరిచేందుకు సహకారం అందిస్తుంది. కేంద్ర విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, ఏఐసిటిఈ కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇండస్ ఇండ్ ఎండి సిఇఓగా రాజీవ్ ఆనంద్. ప్రైవేటు రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎండి సిఇఓగా రాజీవ్ ఆనంద్ బాధ్యతలను స్వీకరించారు. ఆగస్టు 25 నుంచి 3 ఏండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మళ్ళీ ఐఐటి మద్రాస్. సో ఐఐటీలకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఐఐటీలు చాలా ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చింది. రోగుల్లో బ్యాక్టీరియా, వైరస్లను నిరోధించేందుకు వాడే మందుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దీంతో ఇన్ఫెక్షన్ పెరిగి తీవ్రత కాస్త మరణాలకు దారితీస్తుంది. ఈ తీవ్రతను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటున్నారు. వైద్య సమస్యల్లో టాప్ 10లో ఇది కూడా కీలకంగా ఉందని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకులు ఒక కొత్త ఆవిష్కరణ చేయడం జరిగింది. తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా 3 గంటల్లోనే పరీక్ష ఫలితాలనిచ్చే ఒక డివైస్ను అభివృద్ధి చేశారు. దానినే ఎలక్ట్రోకెమికల్ మైక్రోఫ్లూయిడ్ డివైస్ అంటారు. ఇది చిప్ ఆధారితంగా పనిచేస్తుంది. యాంటీమైక్రోబియల్ ససెప్టిబిలిటీ టెస్ట్ కోసం దీనిని వినియోగించనున్నట్లు ఐఐటి మద్రాస్ పరిశోధకులు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ అరాధే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, అలాగే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనోభాయ్ పంచోలి పేర్లను సిఫారసు చేయాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నాగాలాండ్ గవర్నర్గా అజయ్ భల్లా. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నాగాలాండ్ గవర్నర్గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ ఇటీవల మరణించడంతో ఈ నియామకం చేపట్టడం జరిగింది.
ఫ్రెండ్స్, టుడే 26th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.